ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, మనం తలంచే దాని ప్రకారమే మన జీవితం ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. ఈరోజు మన హృదయంలో ఉన్న తలంపులు, ఈ మాటలు వినాలి ఇప్పుడు జాగ్రత్త. మీ హృదయంలో ఉన్న తలంపులు మీ మనసులోకి వెళ్తే, మీ మనసులో నుండి, దిస్ ఇస్ ద కంట్రోల్ సెంటర్ కదా, మన నోటిలో నుండి బయటకు వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, మీ హృదయంలో ఉన్న తలంపులు మీ మనసులోకి వెళ్తే దాని తగినట్టుగానే మీ దేహం ప్రవర్తిస్తుంది. ఏ ఒక్కరు ఏదియో ఎత్తింది మనసులో కాదు. ఇంకా మాటలో చెప్పాలంటే, యేసుప్రభు చెప్పిన మాట, వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే మీరు వ్యభిచారం చేసినట్టు లెక్క. అంటే మోహపు చూపు ఎక్కడా? ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ మైండ్, ఇట్స్ ఇన్ యువర్ హార్ట్. మైండ్ ఇస్ ఓన్లీ ఎ కంట్రోల్ సెంటర్. గుండె ఆశపడుతుంది కామ సంబంధం, చూడు. కళ్ళు చూస్తుంది. కళ్ళు చూడాలంటే ఏది చెప్పాలి? మైండ్ చెప్పాలి. యువర్ మైండ్ ఇస్ టెల్లింగ్ సీ, ఫోకస్. యువర్ హార్ట్ ఇస్ సేయింగ్ ఐ వాంట్ ఇట్ మోర్. గాడ్ ఇస్ సేయింగ్ సిన్. ఎందుకంటే ఇక్కడ ఆ కామ సంబంధం మోహపు చూపుతో చూస్తున్నాం. నెక్స్ట్ ఈ హృదయం ఏం చెప్తుంది తెలుసా? ఇది మైండ్కే, గివ్ ఇట్ టు మై బాడీ. చూపుడు చూడగలిగింది, నెక్స్ట్ దేహాన్ని చూడగలుగుతుంది. యేసుప్రభు ఈ మాటలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు మన హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు హృదయాల్ని బాగు చేస్తానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? మన హృదయాల్ని బాగు చేసేవాడు. He is the repairer of hearts, restorer of hearts. He can bring back new heart. But the mind is in your choice. మన రక్షణ పొందేటప్పుడు మనం అంటాం, దేవా నా హృదయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం. మన హృదయం యేసు సొత్తు, వండర్ఫుల్. మన శరీరము పరిశుద్ధాత్మ ఆలయం, వండర్ఫుల్. కానీ మన మైండ్, ఎందుకంటే వీఆర్ ట్రై బీయింగ్, ఆత్మ, శరీరము, మనసు. ఆత్మ యేసు ప్రభు సొత్తు, శరీరము పరిశుద్ధాత్మాలయము, మనసు చచ్చేంత వరకు నీదే, నీ దగ్గర ఉంది. అది నీవు నిర్ణయించాల్సింది. ఎందుకంటే నీవు నిర్ణయించే దాన్ని బట్టే ఈ రెండు పనిచేస్తాయి. ఈరోజు రక్షణ పొందిన వారు ఆత్మలో బలహీనులుగా ఉన్నారు, మనసులో చెడుతున్నాం. నో ట్రైనింగ్, నో డిసిప్లిన్, పాత అలవాట్లు, పాత జీవితం. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి ఏదైనా చేయాలంటే, ఏదైనా కట్టబడాలంటే ఒక ఆర్కిటెక్ట్ని అడగండి, ఒక డాక్టర్ని అడగండి, ఒక పెయింటర్ని అడగండి. వారు ఏదైనా కడతానికి ముందు, వారు ఏదైనా చేస్తానికి ముందు, వారు ఏదైనా గ్రహించుకోవడానికి ముందు, దెర్ ఇస్ అ 2 స్టేజ్. ఒక ఆర్కిటెక్ట్ ఒక దాన్ని కట్టాలంటే మొదట తన మైండ్లో కట్టాలి. తన మైండ్లో కడితే తన పేపర్ మీదకి వేస్తాడు. తన మైండ్లో కట్టిన తన పేపర్ మీద వేసిన తర్వాత అది రియాలిటీలోకి వస్తుంది. ఈరోజు చూడండి, రియల్ ఎస్టేట్స్, బిల్డింగ్స్ చూడండి, అపార్ట్మెంట్స్ కొనడానికి చూడండి, ఏదైనా చూడండి, వాళ్ళకి వీడియో పంపించేస్తారు. ఎట్లా ఉంటుంది? ఎగ్జాక్ట్ రియల్ లైఫ్ లాగా ఉంటుంది. అరే ఇది నిజంగా ఉందా, ఆల్రెడీ కట్టేశారా అంటే కాదు 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 కాదు, దట్స్ ఆల్ మాయా. మాయా ఇస్ సాఫ్ట్వేర్. సో మాయా, దాంట్లో మాయ చేసి చూపిస్తున్నాడు నీకు. ఇదిగో న్యూక్, ఇట్ ఈస్ సంథింగ్ రియలిస్టిక్. నువ్వు మామూలు వ్యక్తి అయితే నిజమా అంటే ఆల్రెడీ అక్కడ ఉందంటే నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తావు, అలాగ ఉంటుంది. కానీ అది ఏంటంటే దట్ ఈస్ జస్ట్ అన్ ఇమాజినేషన్. ఏంటి ఆ మాట చెప్పండి? ఇమాజినేషన్. సో వాట్ యు బిల్డ్ ఇస్ ఇమాజినేషన్. ద ఫస్ట్ థింగ్ దట్ యు బిల్డ్ ఇస్ ఇమాజినేషన్. నీవు మొదటిగా కట్టేది ఇమాజినేషన్. మొదట ఇమాజినేషన్ ఇస్ సంథింగ్ లైక్ బిల్డింగ్. దాని తర్వాత క్రియ, దేహాంతో చేస్తాం. ఈ మాట బైబిల్లో చూపించమంటే, బైబిల్లో చూస్తాము, ఆది కాండము 11వ అధ్యాయము. అక్కడ చూసినప్పుడు నిమ్రోద్ అనే ఒక వ్యక్తిని చూస్తాం. నిమ్రోద్ అనే వ్యక్తి ఎవడంటే నోవా మనవుడిగా కనబడుతున్నాడు. కానీ నిమ్రోద్ చూస్తే అక్కడ ఒక జనాంగాన్ని నడిపిస్తున్నాడు. హీఈస్ అ మైటీ హంటర్ అంట, వేటగాడు, మైటీ హంటర్. ఈజ్ అ మైటీ హంటర్. ఈ గ్యాంగ్ అంతా కలిసి వారందరూ ఒకటి చేద్దాం అనుకున్నారంట. వారు చేద్దాం అనుకున్న దానికి కారణం ఏంటి చూద్దాం, దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూద్దాం. ఈరోజు మనం దాంట్లో నుంచి నేర్చుకోగలిగింది ఏంటో చూద్దాం. ఆది కాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతారా? భూమి ఎదుట ఒక్క భాషయు
ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి ఎదుట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనిను. ఈ మాట జాగ్రత్త గమనించాలండి. వారికి మరలా మొదట వచ్చిన చదవండి. వారి భాష ఒకటే అంట. ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండే. వారు ఒక్క భాష ఒక్క పలుకు. ఒక్క భాష అంటే వన్ ఐడియాలజీ, వన్ లాంగ్వేజ్, వన్ ఐడియాలజీ, వన్ మైండ్ సెట్, వన్ థింకింగ్ ప్యాటర్న్, వన్ హార్ట్ డిజైర్. ఒకే హృదయపు తలంపులో, ఒకే ఆలోచనలో, ఒకే మాట. ఏ మూడు కలిసాయి? ఆత్మ, మనసు, శరీరం, మాట. ఈ మూడు కలిసాయంట. ఈ మూడు కలిస్తే దేవుడు అంటున్నాడు ఏమిటి తెలుసా? వీరు చేయాలనుకున్నది ఎవరు ఆపలేరు. నువ్వు చేయగలిగింది ఏంటి? ఈ మూడు ఉన్నాయా? ఆత్మ, మనస్సు, మాట. ఈ మూడు కలిస్తే కుటుంబాలు చూడండి కలవవు. కారణం ఏంటి? మనసులు కలవవు, ఐడియాలజీస్ కలవవు, మాటలు కలవవు, కుటుంబం చెదిరిపోతుంది. ఈ మూడు కలిస్తే కుటుంబం గ్రేట్ అంట. ఈ మూడు కలిస్తే బిజినెస్ గ్రేట్ అంట. ఈ మూడు కలిస్తే ఫ్రెండ్షిప్స్ గ్రేట్ అంట. ఈ మూడు కలిస్తే జీవితాలు ఏదైనా చేస్తే ఎవరు ఆప్తానికి లేదంట. ఈరోజు కలుస్తానికి మాత్రం అవకాశం లేదు. ఇక్కడ చూడండి, వీరికి ఈ మూడు కలిసాయంట. దేవుడు దిగొచ్చి చెప్పేది ఏంటి? ఇదిగో జనము ఒక్కటే. జనము ఒకటే అంటే వారు ఒకటే ఐడియాలజీ, వారందరికి భాష ఒక్కటే, వారు మాట్లాడే ఎక్స్ప్రెషన్ విధానం ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. వారి పని ఆరంభించారు, ముగించలే. వారి పని ముగించిన తర్వాత దేవుడు దిగిరాలే. పని ప్రారంభించేటప్పటికి దేవుడు వచ్చాడు. కానీ కారణం వస్తానికి కారణం ఏంటి తెలుసా? అప్పటికే వారి మైండ్లో ఇమాజినేషన్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇమాజినేషన్, అక్కడ కనబడుతుంది. దే హ్యావ్ ఆల్రెడీ ఇమాజిన్డ్ ఇట్. అంటే వారి మైండ్లో ఆల్రెడీ కట్టేశారు. వారి మైండ్లో కట్టింది ఇంకా కలిసి ఒక్క మాటతో చేతిలో ప్రారంభించారు. అంటే అర్థం ఏంటి? ఇంకా వీరిని ఆపుతానికి ఏది లేదు. ఇట్ ఈస్ వాట్ దే హ్యావ్ బిల్ట్ ఇన్ ఇమాజినేషన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ యువర్ ఇమాజినేషన్? ఏంటి మీ ఊహ? ఏంటి మీ ఊహ? ఏంటి? వాట్ ఈస్ దట్ యు సీ యువర్ సెల్ఫ్? వాట్ ఈస్ దట్ యు డిజైర్ యువర్ సెల్ఫ్? వాట్ ఈస్ యువర్ ప్యాషన్? వాట్ ఈస్ యువర్ థాట్స్? ఏంటి మీ ఊహ? ఏంటి? ఎందుకు ఈ ఊహ? ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఈ మాట చూడండి, వారు ఒకటే, వారి మనసు ఒకటే, వారి తలంపులు, వారి మాట ఒకటే, వారు చేయి ఉద్దేశించిన తలంపులు దే హ్యావ్ ఆల్రెడీ ఇమాజిన్డ్ ఇట్ అండ్ హియర్ దే హ్యావ్ బిగిన్డ్ ఇట్. వారు ప్రారంభించారు. మనం చూస్తున్నాం దేవుడు వారి పనిని చెదరగొడటానికి, వారి కీడుని చెదరగొడటానికి ఏం చేశాడంటే భాషను మార్చాడంట. మాట్లాడే విధానం మారితే ఆలోచించే విధానం మారిపోయింది. ఆలోచించే విధానం మారితే మనసులో తలంపులు మారిపోయి. సింపుల్. అనుకుంటానండి, దేవుడు భాషను కలవరపరిచి అట్లా మార్చిపోయాడంట. ఇంకంతే, అన్నీ అయిపోయింది. అక్కడ చెదరగొట్టాల్సిన అవసరం లే, నాశనం చేయాల్సిన అవసరం లే, కీడు చేయాల్సిన అవసరం లే. ఆవిడకి వచ్చి కేవలం భాష మార్చాడంట, అన్నీ మారిపోయి. ఈరోజు దేవుడు మనల్ని ఒకటి చేయాలని ఆశపడుతున్నాడు ఆయన ఆత్మ దూరంగా. కానీ పాయింట్ ఏంటంటే మన హృదయం ఎలా ఉంది? మన హృదయం దేనితో నిండి ఉంది? హృదయం అనేటప్పుడు ఈ మాట వినాలండి. హృదయం చాలా డేంజరస్, చాలా డేంజరస్. When I say dangerous, it is a dangerous thing in the entire world which can do good or bad. అది తలస్తే ప్రపంచం మొత్తానికి కీడు చేస్తాడంట, లేకపోతే ప్రపంచాన్ని మొత్తానికి మేలు చేస్తాడంట. మనకి ఇక్కడ ఉంది డుప్పు 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 అని కొట్టుకుంటుంది. విచ్ ఇస్ వెరీ డేంజరస్ హౌ యూ సీ. ఎందుకంటే మన హృదయం అని చూసినప్పుడు మన హృదయంలో ఏ విత్తనము విత్తినా కూడా చక్కగా మొలుస్తుందంట. ఈ మాట మరలా చెప్తున్నా, యువర్ హార్ట్ ఇస్ అ వెరీ ఫెర్టైల్ సాయిల్. ఎనీ సీడ్ కెన్ ఫ్లరిష్.
కొన్ని విత్తనాలు కొన్ని మట్టిని చూసి విత్తాలి. ఈ ఎర్ర మట్టి, ఈ నల్ల మట్టి, ఈ పలానా మట్టి, ఈ మట్టిలో వేస్తే ఈ విత్తనం ఎదుగుతుంది అని చెప్తారు మామూలుగా. కానీ నీ గుండెలో ఏ విత్తనం వేసినా ఎదుగుతాడంట. ఏ విత్తనము మీరు వేస్తున్నారు? వాట్ ఈస్ ద సీడ్? ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాల్లో అపవాది విత్తనాలు ఏం తెలుసా? భయము, పిరికితనము, యాంగ్జైటీ, ఫెయిల్యూర్, సిన్, కామ సంబంధమైన కార్యాలు, ఎలాంటి విత్తనాలు విత్తుతున్నాడు. ఆ విత్తనాలని నీ హృదయంలో మొలిసినప్పుడు అది చెట్టుగా ఎదిగి దాంట్లో వచ్చే ఫలం వస్తుందంట. ఆ ఫలాన్ని నువ్వు అనిపిస్తావంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ అపవాది పొంచున్నాడు విత్తనాలను విత్తుతానికి. హృదయం నీది, నేల నీది, యు ఆర్ ద ఓనర్. వాడు తీసుకొచ్చి విత్తనాలు విత్తుతున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా నీ జీవితంలో విత్తనం విత్తాలని ఆశపడుతున్నాడు. కానీ నీవు ఏది అనుమతిస్తున్నావో అదే మొలుస్తుంది. నీ అనుమతి లేనిది నీ హృదయంలో ఏది మొలవదు. ట్రూత్ బి టోల్డ్, ఎలాగ విత్తనం లోపలికి వస్తుంది, ఎలాగ విత్తనము మొలుస్తుంది అన్నప్పుడు సింపుల్ ఒకే మాట: వినుట వలన. ఫస్ట్ ఇస్ హియర్, సెకండ్ ఇస్ సీ. నువ్వేం వింటున్నావు, నువ్వేం చూస్తున్నావు. దేవుని వాక్యం చూస్తానండి, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. ఏం విశ్వాసము? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం. ఈరోజు ఎందరికో దేవుని వాక్యం వినటానికి సమయం లేదు. అపవాది చేసేది, యూ డోంట్ హియర్ ద వర్డ్, యూ హియర్ యాంగర్ వర్డ్స్, హేట్ఫుల్ వర్డ్స్, క్రిటిసిజం, షేమ్, పెయిన్. ఇవే నీలో బ్రీడ్ అవుతున్నాయి. నీ హృదయాన్ని తడితే బాధ, వేదన, అవమానము, దుఃఖము అవే ఉన్నాయి. కారణం ఏంటంటే నువ్వు వాటిని అనుమతించావు. దాని తగినట్టుగానే నీ మైండ్ కంట్రోల్ సెంటర్ దాని తగినట్టు పనిచేస్తుంది. దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మన మనస్సు యుద్ధరంగము. మన మనసులోకి అపవాది కంటిన్యూస్గా తలంపులు వేస్తూనే ఉంటాడంట. కానీ ఆ తలంపుల్ని చెరపట్టాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఇంకో మాటలో చెప్పాలంటే తలంపులు అనేటప్పుడు నాట్ జస్ట్ వర్డ్స్ ఆర్ థాట్స్ బట్ ఇమాజినేషన్స్. ఈ మాట ఇమాజినేషన్స్ అన్న మాట ఒక్కసారి ధ్యానించాలంటే ఒక్కసారి ఆ వాక్యం కూడా నేను చూపిస్తాను. బట్ బిఫోర్ వి గో దట్ ఐ వాంట్ టు టెల్ దిస్. అపవాది యేసు ప్రభుని శోధించేటప్పుడు సాతానుడు ఏం చేశాడు? యేసు ప్రభుకి మొదట రాయిని రొట్టిగా చేసుకోమన్నాడు. రెండో చూస్తే ఏం కనబడుతుంది? ఆయన శిఖరంని తీసుకెళ్ళి రాజ్యాంగాలన్నీ చూపించాడంట. ఎట్లా చూపించాడు? ఎట్లా రాజ్యాంగాలన్నీ ఒక్క సైట్లో కనబడుతుంది? ఎక్కడో ప్రపంచంలో మధ్యలో ఎక్కడో ఉండి అక్కడ నుండి రాజ్యాంగాలన్నీ ఎట్లా కనబడతాయి? అంటే హీ హ్యాడ్ క్రియేటెడ్ అన్ ఇమాజినరీ. ఇదిగో చూసుకో, అన్ ఇమాజినేషన్, ఇదిగో చూసుకో. ఏ ఇమాజినేషన్ కనబడాలన్నా ప్రొజెక్టర్ స్క్రీన్ ఎప్పుడైనా చూసారా? ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంటుంది, ప్రొజెక్టర్ స్క్రీన్ లేకపోతే వేస్ట్. ప్రొజెక్టర్లో పిక్చర్ వస్తుంది, కానీ అక్కడ స్క్రీన్ ఉంటే చక్కగా కనబడుతుంది. నేను అనుకుంటే వాడు శిఖరానికి తీసుకెళ్ళి అలా చూపిస్తున్నాడంటే హీ వాంటెడ్ దట్ స్పేస్ టు షో. ఈరోజు మన మైండ్ స్క్రీన్, అపవాది షో వేస్తున్నాడు, ఇమాజినేషన్, ప్రొజెక్టర్. కానీ దేవుడు మాకు తెలియజేస్తుంది ఆ తలంపుల్ని చెరపెట్టాలంట. ఎక్కడో ఒకసారి ఆ మాట చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టెదము. ఆ మాట చూస్తే ఇంగ్లీష్ లో కూడా ఇలాగ ఉంటుంది, we are destroying speculations, which also says imaginations and every lofty things raised against the knowledge of God. దేవుని గురించిన జ్ఞానము, దేవునికి విరోధమైనది ఏదైతే సినిమా వస్తుందో దాన్ని పీకి పడేస్తాము. పీకి పడేసేది స్క్రీన్ కాదు, ప్రొజెక్టర్ని, వచ్చే రీల్ని. ఈరోజు స్క్రీన్లో అసహ్యంగా కనబడుతుంది, అశ్లీలమైనది అంటాం, తప్పు కాదు. వచ్చేదాని సోర్స్ని పీకి పడే. ఈరోజు నువ్వు అంటున్నావు ఫోన్లో నాకు ఇది కనబడుతుందండి, ఫోన్ తీసానండి. దట్ ఈస్ నాట్ ఎస్కేప్. ఫోన్లో వచ్చే అవకాశం ఉంది చూడు, దాన్ని తీసిపడే. ఎక్కడికి వెళ్తా వస్తుందో అది తీసిపడే. అది ఆపడం అంట, ఫోన్ మారుస్తావంట. ఫోన్ మారుస్తే బ్రతుకు మారుతుందా? నో, యువర్ మైండ్ నీడ్స్ టు చేంజ్. యూ హ్యావ్ టు రిజెక్ట్ casting down imagination. క్రీస్తుకు అంగీకారమైన రీతిగా ప్రతి తలంపుని చెరపెట్టి తీసుకుని రావాలంట. మీరు అనొచ్చు మైండ్ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందండి?
హృదయం నుండి. నీ మైండ్లో వచ్చే తలంపులు దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది నీ హృదయంతో తెరవాలి. హృదయ శుద్ధి లేనివాడు, హృదయంలో రక్షణ లేనివాడు ఎలాగ మైండ్ని అదుపులో తీసుకుంటాడు? మైండ్లో అదుపుని తీసుకుని వాడు నోటిని ఎలాగ అదుపులో తీసుకుంటాడు? జీవము మరణము 4 వశము. ఈ జీవం మరణం సరిగా మాట్లాడంతా మైండ్ క్లారిటీ ఉండాలి. మైండ్ క్లారిటీ ఉండాలంటే హృదయ క్లారిటీ ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ హృదయం సరిగా ఉందా? మీ హృదయం సరిగా లేకపోతే ఇంకా వేరేదే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ బ్రతుకు బాగోదు. సింపుల్. మీ బ్రతుకు ఎలా ఉంటుంది? యూ కెన్ ఈజీలీ, ఐ కెన్ టెల్ ఇట్ ఆల్ ద స్టోరీ. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్స్. ఇట్ ఇస్ బికాస్ దెర్ ఇస్ నాట్ రైట్ ఇన్ యువర్ హార్ట్. దెర్ ఇస్ నో రైచియస్నెస్ ఇన్ యువర్ హార్ట్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం, అపవాది వాడు అబద్ధాలు, వాడు విత్తనాలు, లిమిటేషన్స్. ఈరోజు చాలామంది లిమిటేషన్ బ్రతుకు, ఇంతే స్టక్ లైఫ్. లిమిటేషన్ బ్రతుకు అంటే చాలామందికి అర్థం కాదేమో. వారు కొద్దిగా చేశారా, ఇంత కష్టపడ్డారా, ఇంత సాధి, ఇంకా అంతే, ఇంతలే, ఇంకా దీనిపైన ఎదగను, దీనిపైన చేయను, దీనిపైన ఇవ్వను, దీనిపైన బ్రతకను, దీనిపైన ఉండదు. లిమిటెడ్ లైఫ్. ఎప్పుడన్నా మీ ఐన్ బాక్స్ ఐన్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో ఐన్ చేసే టైం ఉందా? ఐన్ చేసేవారు అయితే మీ ఐన్ బాక్స్లో ఏముంటుంది? థర్మోస్టాట్ ఉంటుంది. థర్మోస్టాట్ టెంపరేచర్ ఉంటుంది, హై, మీడియం, లో అని. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీడియం పెట్టారు అనుకోండి, ఆ మీడియం టెంపరేచర్ అది రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆటో ఆఫ్. ఆటో ఆఫ్. ఎందుకు ఆటో ఆఫ్? దానికన్నా ఈ వేడి వెళ్ళకూడదు, టెంపరేచర్ ఇంతే ఉండాలి. ఈరోజు చాలామంది బ్రతుకులు, హృదయాలు కూడా అలాగే ఉంది. థర్మోస్టాట్లు ఫిక్స్డ్. నేను ఇంతే, ప్రార్థన ఇంతే, ఆదివారం ఆలయం వెళ్తే చాలు, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ చాలు, వారం అంతా మన కార్యాలే. నేను ఆలయం ప్రార్థన చేస్తున్నా చాలు, థర్మోస్టాట్ ఆఫ్. దేవుడు అగ్ని రగులు కొట్టింది, అయిపోయింది, థర్మోస్టాట్ ఆఫ్. యు సీ, యూ కాంట్ గ్రో అంటిల్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్. మన హృదయం మారుతనే కానీ మన జీవితం మారదండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదామా? అయితే వారు వినకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఏంటంట? వారు వినలేదంట. ఇంకోటి, చెవి యొక్కకుండిరి, వారు లోపడలేదు, వారు చెవి యొక్కలేదు. ఇంకోటి ఏంటి? ముందుకు సాగక వెనుక తీయచ్చు. యు సీ ద వర్డ్స్, ద హియరింగ్, ద యాక్షన్. క్రియ సరిలేదు, క్రియ అడ్డంగా తిరిగిపోతున్నారంట. దేని బట్టి క్రియ సరిలేదు? తమ ఆలోచనలు బట్టి. తన ఆలోచనలు, దర్ మైండ్, తమ ఆలోచనలు అక్కడ నుండి ఎక్కడికి పోతుంది? తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి. దేని బట్టి అంట? దుష్ట హృదయ కాఠిన్యం. చివరికి కారణం ఎక్కడికి వస్తుందంట? కార్యము హృదయము, దుష్ట హృదయము. ఏమనుంది? ఈవిల్ హార్ట్, స్టబర్నెస్ ఆఫ్ దేర్ ఈవిల్ హార్ట్ అండ్ వెంట్ బ్యాక్వర్డ్ అండ్ నాట్ ఫార్వర్డ్. ఈరోజు చాలామంది యేసుని ఎరగక కాదు, యేసు చేతుల్లోకి హృదయాన్ని సమర్పించుకోక, దేవుని నమ్మక కాదు, దేవుని నమ్మక కాదు. మీరందరూ దేవుని నమ్మారు, నేను దేవుని నమ్మేనండి అలాంటి చెప్పే ప్రతిసారి నన్ను నవ్వు వస్తుంది. మీరు నమ్ముతామేంటి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దెయ్యాలు కూడా నమ్మే గచగచాను ఉణుకుతున్నాయి అంట. మీరు నమ్మి ఇంకా ధైర్యంగా అన్ని హేళన చేస్తున్నారు. యు నో హీస్ గాడ్, యట్ యూ డోంట్ హ్యావ్ రెవరెన్స్. డెవిల్స్ హ్యావ్ రెవరెన్స్ టువర్డ్స్ యూ. బట్ దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. రిసీవింగ్ హిస్ హార్ట్, ఆయన ఇచ్చే హృదయం, ఆయన ఇచ్చే తలంపులు, ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవితం, అది ఒక క్రైస్తవుడి జీవితం. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నానండి, మీ హృదయం మారకుండా మీ మనసు మారదు, మీ మనసు మారకుండా మీ జీవిత విధానం మారదు. మీ జీవితం విధానం మారాలంటే మీ మనసు మారాలి, మీ మనసు మారాలంటే మీ హృదయం మారాలి. ఈరోజు దేవుడు హృదయాల్ని మార్చే దేవుడు, హృదయాల్ని మార్చే దేవుడు. నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు, నీవు సమర్పించుకుంటే మాత్రమే. బీ కేర్ఫుల్, ఐమ్ రిమైండింగ్ అగైన్, యువర్ హార్ట్ ఇస్ అ ఫర్టైల్ సాయిల్. ఏ విత్తనమన్నా మొలిచేస్తుంది, ఏ విత్తనం పడితే ఆ విత్తనం వేయద్దు. విత్తనాలు ఎలా కలితే అంటే నీ చూపు దూరంగా, నీ చెవుల దూరంగా. వాట్ యు సీ, వాట్ యు హియర్. ఫస్ట్ ఇస్ వాట్ యు హియర్, సెకండ్ ఇస్ వాట్ యు సీ. నువ్వు చూసేది ఏంటో జాగ్రత్తగా ఉండు, నువ్వు వినేదో జాగ్రత్తగా ఉండు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుపుతుందంట. బీ కేర్ఫుల్. యూ కాంట్ లివ్ రైట్ ఇస్ బికాస్ ఆఫ్ ద రాంగ్ ఫెలోషిప్. వాట్ యు హియర్, వాట్ యు సీ ట్రూలీ మ్యాటర్స్. జాగ్రత్త. ఎలాగో ఒక మనిషికి మనసు మార్చి సరిగా బ్రతకాలంటే మొదటిగా ఒకటండి, దేవుని వాక్యం అనే విత్తనం రావాలి. ద సీడ్, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం, దేవుని వాక్యం మన హృదయంలో నాటపడాలి. రెండోది ఏంటి తెలుసా? దాన్ని ధ్యానించాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని ధ్యానించాలి. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. మెడిటేట్.
ఈ మైండ్ మారాలంటే ఇక్కడ విత్తనం ఉండాలి. ఇక్కడ విత్తనం పడితే ఈ హృదయం నుండి మనసు మారుతుంది. మనసు మారుతుంది, జీవిత విధానం మారుతుంది, చేసే దాంట్లో ఫలం ఉంటుంది. మీ హృదయాన్ని దేవుని చేతుల్లో నిజంగా సమర్పించుకున్నారా? మీ హృదయాల గాయాలు ఉన్నాయేమో, హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినట్లయితే నిజముగా నిన్ను తరములుగా ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. వాట్ ఈస్ యువర్ లైఫ్? వాట్ ఈస్ యువర్ పర్పస్? వాట్ ఈస్ యువర్ విజన్? Lack of vision, my people perish. Watch yourself. Are you perishing or you have life? దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నా జీవితాన్ని చూడయ్యా, నా బ్రతుకుని చూడయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడిస్తానయ్యా. ఈ లోకంలో ఏదున్నా ఎంతున్నా తాత్కాలికమే. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా విడిచిపోవాల్సిందే. కానీ ప్రభువా, నీ నీతి, నీ రాజ్యం కొరకు ప్రయాసపడితే నీ రాజ్యంలో ఉన్నత స్థానం, నీ రాజ్యంలో ఘనమైన స్థానం, నీ దృష్టిలో యోగ్యునిగా, నీ దృష్టిలో ఘనునిగా, నీ దృష్టిలో నీకు ప్రేమికుడిగా కనబడాలని ఆశ ఉంది ప్రభా. చెప్పండి, దేవా, నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నా. నా హృదయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. నా బ్రతుకుని నీ చేతులకు అప్పచెప్తున్నా. నన్ను బాగు చేయి ప్రభువా. ఎక్కడ మీరు ఆయన చేతులకు సమర్పించుకుంటారా? ఎక్కడ ఆయన చేతులకు సమర్పించుకుంటే, ప్రభువా ఇదిగోనయ్యా, నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా శరీరాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా మనసుని నీ చేతులకు అప్పచెప్తున్నాను, నన్ను కడిగయ్యా. అడగండి, ఆయన రక్తము సిద్ధంగా ఉంది నిన్ను కడుగుతానికి, నిన్ను బాగు చేస్తానికి, నిన్ను నూతన పరుస్తానికి. నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ బ్రతుకుని మారుస్తుంది. ఇఫ్ యు కెన్ ట్రూలీ ఆస్క్ గాడ్, ఐ రిపెంట్. మనసు మారితే దేవుడు ఏదైనా చేస్తాడండి. మనసు మార్చుకోవాల్సిన బాధ్యత నీది, దేవుడిది కాదు. దేవుడు ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, అంతవరకే. కానీ నువ్వు ఒప్పుకోవాలి, బుద్ధి రావాలంట. when he came back to senses, తప్పిపోయిన కుమారుడు when he came back to senses తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. అంతవరకు తిరిగి రాలే. ఈరోజు నీవు దేవుడి దగ్గరికి తిరిగి వస్తేనే కానీ దేవుడు కార్యం చేయలేడు. ఎవరు నీకు వేరుగొండి నేనేమి చేయలేనయ్యా. నీ సన్నిధి, నీతో, నీలా నేను బ్రతకాలని ఆశ ప్రభువా. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నా హృదయాన్ని శుద్ధిపరచు. యేసు రక్తంతో నన్ను కడుగు తండ్రి. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. అడగండి, యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. స్వరమెత్తి అడగండి, యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నా ఆత్మ, శరీరము, మనసుని నూతన పరిచయ కడిగయ్యా. సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. నీవు కావాలని, నీ తోడు కావాలని, నీ సన్నిధి కావాలని నీ చేతుల్లో సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి తలంపుల్ని ఎరిగిన దేవుడు, ప్రతి జీవితాన్ని చూచున్న దేవుడు, మా జీవితంలో జరిగిన ప్రతి పొరపాటులు, తప్పులు అన్నీ ఎరిగిన దేవా. ఎందుకనయ్యా, నువ్వు కావాలని నీ దగ్గరకు వస్తున్నావు. మమ్మల్ని ఎరిగిన దేవుడు అయ్యా. మేము తప్పిపోయిన గొర్రెలమే, దారి తప్పే గొర్రెలమే, అజ్ఞానంలో ఉన్న గొర్రెలమే అయ్యా. కానీ నువ్వు మమ్మల్ని వెతికి రక్షించే దేవుడు అయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపురవయ్యా. నువ్వు ప్రాణం పెట్టి చూపించావయ్యా. వందనాలయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఎవరెవరైతే నీ చేతుల్లో సమర్పించుకుంటా, దేవా నాకు నువ్వు కావాలంటున్నారు, వారి జీవితంలో నీ వెలుగు ప్రకాశించునుగాక అని ప్రకటిస్తున్నాను. నీ వాక్ వెల్లడుగుతంతో వెలుగు కలిగిందయ్యా. వేర్ దర్ ఇస్ యువర్ వర్డ్ దర్ ఇస్ లైట్. ఈరోజు మా జీవితాన్ని మేము పరీక్షించుకోవాలి. నీకు ఇష్టం లేని తలంపులు, నీకు ఇష్టం లేని ఆలోచనలు, నీకు ఇష్టం లేని ఇమాజినేషన్స్ అన్ని మేము చెరపడతాము ప్రభువా. వి విల్ డిస్ట్రాయ్ దెమ్ లార్డ్. ఈరోజు అది మా బాధ్యత నువ్వు తెలియజేస్తున్నావు. నీ ఆత్మ ద్వారా నువ్వు ఒప్పింపజేసే దేవుడు. నీ పరిశుద్ధాత్మ తోడని వేడుకుంటున్నామయ్యా. నీ ఆత్మ మా మైండ్లో ఉన్న ప్రతి వీక్నెస్, మా ఆలోచనలో ఉన్న ప్రతి వీక్నెస్, మాలో ఉన్న ప్రతి సిన్ మాకు బయలుపరిచింది దేవా. we confess, we repent Lord. నీ బిడ్డల జీవితాలను మార్చు, నీ బిడ్డల బ్రతుకులు మార్చు, నీ బిడ్డలు చూసే విధానాన్ని మార్చు. నీ బిడ్డలు అయ్యా అక్కర్లేని వాటి కొరకు ఏడుస్తాం కాదయ్యా. నీ వైపు చూడాలి, నీ తట్టు రావాలి,
నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట వెంబడించాలి అయ్యా. సమస్తము వారికి అనుగ్రహించబడుతుంది. అప్పుడు అనుగ్రహించబడుతున్నాను. నీ బిడ్డల సర్వ సంపదలతో నిలబడాలి ప్రభా. నీ దగ్గర నుండి రావాలయ్యా. అన్యాయంగా కాదు, అక్రమమైనవి కాదు, మోసకరమైనది కాదు దేవా. అబ్రహాము తోడుండే దేవుడివి, ఈరోజు మా తోడుండే దేవుడివి. అబ్రహాము ఎడార్లోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, కరువు కాలంలో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, శత్రు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ ఎట్టు వెళ్ళినా కూడా దేవా నువ్వు అతడు తోడు ఉన్నావు కాబట్టి దేవా, జనములకు తండ్రిగా, తరములకు తండ్రిగా, ఎన్ని తరాలకి దీవెనగా అబ్రహాముతో నిబంధన చేసిన దాన్ని బట్టి ఈరోజు కూడా ఒక తరాన్ని నిలబెట్టావు ప్రభా. నువ్వు మాట తప్పని దేవుడు. నీ బిడ్డల జీవితంలో కూడా నువ్వు మాట ఇచ్చి నెరవేరుస్తావు ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడు ప్రభా. నువ్వు దర్శనాల రూపంగా మాట్లాడే దేవుడు. నీవు నీ మాట వాక్ ద్వారంగా మాట్లాడే దేవుడివి అయ్యా. నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. నువ్వు మాట్లాడయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయాలు మాకు దయచి, మా జీవితంలో మార్పు దయచి, క్రియ కార్యము మారాలి, మా నోటి మాటలు మారాలి, మా తలంచే ప్యాటర్న్ మారాలి దేవా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరగాలని వేడుకుంటాను. Lord, I release freedom. I give peace in Jesus' name. I declare peace. యేసు నామములో షలోమ్, షలోమ్, షలోమ్. దేవా, నువ్వు అనుగ్రహించే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ బిడ్డలకి దయచే ప్రభా. Calm down their minds, calm down their emotions. వారి హృదయాన్ని పరీక్షించు. హృదయ శుద్ధి కలిగిన వారిగా నిన్ను చూడాలయ్యా. వారి జీవితంలో ప్రతి విషయంలో నిన్ను చూడాలి, నీ సహాయాన్ని పొందుకోవాలి, నీ మార్గంలో నడవాలి. నిన్ను కలిగిన వారు సోర కార్యములు, శక్తి కలిగే సోర కార్యములు చేయదన్న మాట మా జీవితంలో రుజువు అవ్వాలి ప్రభా. నీ కొరకు ఒక గొప్ప జనంగా మేము లేచేవారుగా, జీవించేవారుగా, నీ సాక్షులుగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.